బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామ దేవత పోలేరమ్మ ఆలయంలో ఉద్రిక్తత. పాత కమిటీ కొత్త కమిటీకి మధ్య రాజుకున్న వివాదం. గత నెల రోజులుగా పాత అనువంశిక కమిటీ కొత్త కమిటీ మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో రోజుకో మలుపు తిరుగుతున్న వివాదం. రాజుకున్న వివాదం కాస్త ఈ రోజు నిర్వహించిన గ్రామ సభలో మరింతగా తారాస్థాయికి చేరుకున్న వైనం. ఒక వర్గంపై మరో వర్గం పరస్పర మాటల తూటాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో మార్మోగుతోంది. వివాదం సర్దుబాటు చేసేందుకు ఆలయంలో పెద్దలతో గ్రామ సభ నిర్వహణ. అనువంశిక పాత కమిటీ కొత్త కమిటీ మధ్య కుదరని సయోధ్య. ఈరోజు జరిగిన గ్రామ సభలోనూ తెగని పంచాయతీ. 232 సంవత్సరాల చరిత్ర ఉన్న పోలేరమ్మ గ్రామ దేవత గుడి ఆస్తుల పరిరక్షణ బాధ్యత అనువంశికులుగా ఉన్న మాకే సొంతమంటూ పాత కమిటీ వాదన. పాత కమిటీ లెక్కలు చెప్పడంలో విఫలం, గుడిలో ఒక దేవత బంగారం అదృశ్యం వంటి విషయాలపై పాత కమిటీ బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని కొత్త కమిటీ డిమాండ్. ఈ వివాదం ఏ స్థాయికి చేరుకుంటుందో అనే ఆందోళనలో మాధవరం గ్రామస్తులు. ఇరు వర్గాల మధ్య వివాదం సద్దుమణుగుతోందా లేక కొనసాగుతుందా అనే విషయం తేలాల్సి ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామ దేవత పోలేరమ్మ ఆలయంలో ఉద్రిక్తత. పాత కమిటీ కొత్త కమిటీకి మధ్య రాజుకున్న వివాదం. గత నెల రోజులుగా పాత అనువంశిక కమిటీ కొత్త కమిటీ మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో రోజుకో మలుపు తిరుగుతున్న వివాదం. రాజుకున్న వివాదం కాస్త ఈ రోజు నిర్వహించిన గ్రామ సభలో మరింతగా తారాస్థాయికి చేరుకున్న వైనం. ఒక వర్గంపై మరో వర్గం పరస్పర మాటల తూటాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో మార్మోగుతోంది. వివాదం సర్దుబాటు చేసేందుకు ఆలయంలో పెద్దలతో గ్రామ సభ నిర్వహణ. అనువంశిక పాత కమిటీ కొత్త కమిటీ మధ్య కుదరని సయోధ్య. ఈరోజు జరిగిన గ్రామ సభలోనూ తెగని పంచాయతీ. 232 సంవత్సరాల చరిత్ర ఉన్న పోలేరమ్మ గ్రామ దేవత గుడి ఆస్తుల పరిరక్షణ బాధ్యత అనువంశికులుగా ఉన్న మాకే సొంతమంటూ పాత కమిటీ వాదన. పాత కమిటీ లెక్కలు చెప్పడంలో విఫలం, గుడిలో ఒక దేవత బంగారం అదృశ్యం వంటి విషయాలపై పాత కమిటీ బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని కొత్త కమిటీ డిమాండ్. ఈ వివాదం ఏ స్థాయికి చేరుకుంటుందో అనే ఆందోళనలో మాధవరం గ్రామస్తులు. ఇరు వర్గాల మధ్య వివాదం సద్దుమణుగుతోందా లేక కొనసాగుతుందా అనే విషయం తేలాల్సి ఉంది.